వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మాత్రం చాలా మంచి ప్రోడక్ట్స్ ఉండబోతున్నాయి. సింపుల్ వీడియో కానీ చాలా మంచి ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ మాత్రం మీ ఫ్రాక్ చూపించాలనుకుంటున్నా. మనకి ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిన కాస్ట్లీ ఫ్రాక్. ఇన్స్టాగ్రామ్ లో అయితే 3000 దాకా చెప్పారనమాట. ఈ ఫ్రాక్ ఇప్పుడు మనకి మీషోలో అవైలబుల్ అయితే ఉంది. సో ఈ ఫ్రాక్ వచ్చేసి వెల్వెట్ ఫ్రాక్ అన్నమాట. సో వెల్వెట్ ఫ్రాక్ విత్ వర్క్, డీర్ వర్క్, డీర్ వర్క్ అని చెప్పాలి. డీర్ వర్క్ అన్నమాట. డీర్ క్రిస్టల్ వర్క్ అన్నమాట. వెల్వెట్ ఫ్రాక్ అండి. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో చూడండి. సో ఇప్పుడు ఇది వేసుకున్నాను, కానీ ఇది వేసుకొని వీడియోలో పెడితే మళ్ళీ మా పాప వేసుకోదు, తను వేసుకుంటానని ఉంచుకుంది. సో దీనికి కాకపోతే కొన్ని డిఫరెన్స్ నేను చేశాను. ఏం చేపించాను అనేది చెప్తాను మీకు. సో కంప్లీట్ ఫ్రాక్ అయితే చూడండి, ఇలా అంబ్రెల్లా అయితే వస్తుంది మనకి. హ్యాండ్స్ అయితే మాత్రం ఎల్బో వర్క్ హ్యాండ్స్ వచ్చి ఈ హ్యాండ్ పైన ఇలా కుచ్చులాగా అయితే వస్తుంది. సో బ్యాక్ అయితే కొంచెం ఇట్లా డీప్ నెక్ లాగా అయితే వచ్చింది. అండ్ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది అన్నిటికీ డీప్ నెక్ అయితే రావట్లేదు. మా ఫ్రెండ్ మళ్ళీ సేమ్ తీసుకుంది, తనకి ఇట్లా డీప్ నెక్ రాలేదన్నమాట. సో ఏమో ఇలా అయితే చూడండి, నేను 2 pages అయితే ఇస్తాను. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుందేమో. సో వీలైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీడియో అయితే రిలీజ్ చేస్తాను. సో కానీ మళ్ళీ నోటిఫై మీలో పెట్టుకోండి, బికాస్ ఇది బాగా రన్ అవ్వబోతుంది. ఇన్స్టాగ్రామ్ లో రన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసి మళ్ళీ మీషోలో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద సూపర్ మోస్ట్ ట్రెండింగ్ ఫ్రాక్ అనమాట ప్రెసెంట్ గా. ఓకే, బటర్ఫ్లై ఫ్రాక్ కూడా బాగా ట్రెండ్ అయింది, అది కూడా నేను మీకు చూపించాను. సో దానికి మనకి కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే కొంచెం లంబా చూడా అని అంటారు కదా, కొంచెం నడుము కానీ పెద్దగా అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అని బటర్ఫ్లై ఫ్రాక్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ఏంటి అంటే నడుము చాలా పెద్దగా వచ్చింది. సో నడుముకి ఇక్కడ సన్న ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ నుంచి సన్న ఎలాస్టిక్ పెట్టించాను అనమాట పిల్లలు వేసుకోవడానికి. సో దట్ అప్పుడు ఏంటంటే కొంచెం షేప్డ్ గా నిలుస్తుంది. సో దీనికి ఏంటంటే ఇది కూడా అలాగే అయింది, కొంచెం లంబా చోడ వచ్చింది. సో కొంచెం హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది. సో దీన్ని ఏమన్నా ఆలోచిద్దామా అనేసి అయితే అనుకున్నా, కొంచెం మడిచి కుట్టిద్దామా అని. బట్ ఓకే, ఇది వచ్చేసి నెక్ వచ్చేసి వర్క్ అయితే వస్తుంది. సో మొత్తం నడుము అంతా కూడా బాగా వచ్చింది. కొంచెం లూజ్ ఉంటే ఇక్కడ సైడ్స్ కి కుట్టైతే ఇప్పించాను అనమాట, ఇక్కడ కుట్టేపించాను. సో కిందకి వచ్చేసరికి మనకి చాలా ఫ్లోర్ లెంత్ లాంగ్ వచ్చింది. సో మా పాపకు లాంగ్ ఫ్లోర్ లెంత్ వద్దండి. సో మీకు ఇక్కడ లైనింగ్ క్లాత్ ఇవ్వలేదా? ఇదిగోండి లైనింగ్ క్లాత్ ఇచ్చారు. ఇదిగోండి లైనింగ్ క్లాత్ కింద వరకు వచ్చింది. సో ఏంటంటే ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఇచ్చారు. సో కాకపోతే లైనింగ్ క్లాత్ అనేది ఇంత తగ్గుతుంది అనమాట ఫ్లోర్ లెంత్ కి దీనికి. సో నేను ఏం చేశానంటే ఫ్రాక్ ని ఇలా చిన్న షీట్ వేయించి ఇలా క్లోజ్ చేపించాను అనమాట. బ్యాక్ మడిచేసి కుట్టిమన్నాను. సో దట్ లాంగ్ వద్దు అనేసి. మా పాపకే లాంగ్ ఏంటంటే చాలా మందికి లాంగ్ అవుతుంది, మా ఫ్రెండ్ కూడా లాంగ్ ఏంటంటే షార్ట్ చేయించుకుంటుంది. సో షార్ట్ అంటే మరీ ఎక్కువ షార్ట్ కాదు, ఇలా క్యాన్ వేయించినందుకు కొంచెం ఇలా నించుంటుంది. అండ్ కొంచెం యాంకిల్ కంటే కూడా కొంచెం పైకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేంజెస్ అయితే నేను చేపించాను ఫ్రాక్ కి. బట్ ఫ్రాక్ లుక్ అంతా వెల్వెట్. ఇప్పుడు 3000 పెట్టే ప్లేస్ లో మనకి 1200 లో నేను తీసుకున్నప్పుడు అయితే 1200. ఇప్పుడు రేట్ డిక్రీజ్ అయ్యింది. నేను మీకు సైడ్ కి పేజ్ ఇస్తాను. ఇంకా ఆన్లైన్ పేజెస్ ఇంకా తక్కువ అవుతుంది, ఆల్మోస్ట్ 100 రూపీస్ తక్కువ అవుతుంది. నేను మాత్రం 1299 ఎంతకో తీసుకున్నా. బట్ దిస్ ఇస్ సో గుడ్ అనమాట. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. వెల్వెట్ డీర్ వర్క్ ఫ్రాక్. వర్క్ చూడండి, వర్క్ ఎంత బాగుందో. మంచి కర్దానా వర్క్ అయితే వచ్చింది. మంచి సిల్వర్ జర్దోసి ఎక్కర్లేదు, ఓన్లీ కర్దానా వర్క్ అనమాట. కర్దానా వర్క్ అయితే వచ్చింది. నెక్ అంతా కూడా బాగా ఉంది ఫిట్టింగ్. సో దీన్ని కాకపోతే కొంచెం ఫిట్టింగ్స్ అనేది మీ సైజ్ తగ్గట్టు చేంజెస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈ రోజు వీడియోలో కూడా అన్ని ఇట్లా వర్క్ రిలేటెడ్ కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఒక శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏమంటారు, రంకాట్ డిజైన్ అంటారు. రంకాట్ అంటే ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుంది. రంకాట్ పష్మినా ప్రింట్, రంకాట్ డిజైన్స్ ఏమో అంటారు ఈ శారీస్ కి అయితే. ఇది ఒరిజినల్ లో ఎల్లో తీసుకున్నా నేను, నా కొత్త శారీస్ లో మీకు చూపించాను కదా. ఇది వచ్చేసి మనకి సెమీ అని చెప్తాను నేను, సెమీ. ఎందుకంటే ఒరిజినల్ వచ్చేసరికి మనకు ఆ క్లాత్ పైన ఇదంతా ఇంత ప్రింట్, ఇంత ఆల్ ఓవర్ ప్రింట్ ఏదైతే ఉందో అదంతా థ్రెడ్ తోటి మొత్తం వీవింగ్ చేశారనమాట. ఇది మాత్రం బ్యాక్ ఫ్రంట్ చూడండి, ఇది ప్రింట్ అంటే పోయే ప్రింట్ కాదు, ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చిన మొత్తం రంకాట్ ప్రింట్. షిఫాన్ కూడా కాదు, ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ గా చినాన్ టైప్ లో ఉందన్నమాట. సో చూడండి, మంచిగా శారీస్ గా ఇప్పుడు డైలీ ఆఫీస్ వేర్ గా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి లైన్స్ బ్లౌజ్ వచ్చింది, కానీ ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్రింట్ అనేది చాలా బాగుంది.
ఇవి ఈ ప్రింట్ లో శారీస్ అనేవి మోర్ దెన్ 7,000 లేదా మోర్ దెన్ 6,000 ఉంటాయండి ఒరిజినల్ శారీస్. ఓకే, మనకి మీషోలో అయితే సెమీలో వస్తుంది. సెమీలో కూడా కాదు, ఇట్స్ కాపీ అని చెప్తాను అంతే. సెమీ కూడా కాదు, బికాస్ ఇది అసలు వర్క్ కాదు. ఓకే, అండ్ ఈ ప్రింట్ ఏమి అస్సలు వాష్ అయినాక కూడా పోదు. అస్సలు ఇది ప్రింట్ పోయే ప్రింట్ అయితే కాదు. నార్త్ లో బాగా చాలా మంది కడతారు ఈ టైప్ ఆఫ్ శారీస్. సో మంచి లెంత్ వచ్చింది, హైట్ వచ్చింది శారీ హైట్ కూడా. సో శారీ హైట్ కూడా చూడండి, చాలా హైట్ ఉంది శారీ కూడా. బాగుంది. ఆల్ ఓవర్ ద శారీ ఇట్లాగే ప్రింట్ ఉంది, పైన కింద బార్డర్ ప్రింట్ లాగా వస్తుంది. ఆల్ ఓవర్ ది కలంకారీ ప్రింట్ లాగా. ఇది రంకాట్స్ పష్మినా ప్రింట్ ఇది అంటారు. ఇదిగోండి, బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. బ్లౌజ్ ఇలా వేసుకునే బదులు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోండి, శారీ చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, నేను ఇచ్చే లింక్ త్రూ ట్రై చేయండి. మంచి శారీ అనమాట. దీనికి అయన్ అవసరం లేదు, డైలీ వేర్ ఆఫీస్ వేర్ కి అలా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, లుక్ వైజ్ ఫోటోజెనిక్ వైజ్ కూడా బాగుంటుంది. మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అయితే, స్కిన్ ఫ్రెండ్లీ. సైజ్ చాలా చిన్నగా వచ్చాయి, బట్ ఓకే బాగుంటాయి. ఇవి ఇట్లా డిజైన్, కొత్తగా డిజైన్. ఇలాంటి ఫుట్వేర్స్ అయితే తీసుకున్నాను ఈ మధ్య, చాలా బాగా యూజ్ వస్తున్నాయి. అంటే ఇంకొకటి తీసుకుందాం అనేసి అయితే పెట్టాను. మరి సైజ్ దీంట్లో 37 సైజ్ వచ్చేసి మనకి ఇండియన్ 7 సైజ్ అయితే వచ్చింది. నాకు ఇండియన్ 8 సైజ్ కావాలి, మరి ఎక్కడ నేనే రాంగ్ పెట్టానేమో. సో ఈ మోడల్ అయితే వచ్చింది. ఇదంతా కూడా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి మళ్ళీ ఇట్లా ఇది ఏదైతే క్లాత్ కమ్ లెదర్ లాంటివి వేసారో అది. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఇది ఒక ప్యాటర్న్ గా అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే వస్తాయి అనమాట. సో బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంది. సో లుక్ హీల్స్ అయితే ఇంత ఉంది. ఓకే, లుక్ వైజ్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మంచి గోల్డెన్ లుక్, పార్టీస్ కి అలా కూడా వేసుకోవచ్చు, ఫ్రాక్స్ కి క్యారీ చేయొచ్చు. ఇది వచ్చేసి నాకు ఓన్లీ ఇట్లా సింపుల్ ఇట్లా క్రిస్టల్ వర్క్ వచ్చింది కావాలన్నమాట. ఇది ఓన్లీ దాన్ని కర్దానా వర్క్ అంటారు. ఇదేమో లోపలికి వెళ్ళిపోతుంది, మనం ఎక్కడైతే పెట్టి స్టిచ్ చేయాలనుకుంటామో లోపల వెళ్ళిపోతుంది. లెట్ ఇట్ బి శారీ అయినా సరే. 9 మీటర్స్ అని అయితే అన్నారు. సో 9 మీటర్స్ ఉంటుంది, ఎందుకంటే సన్నగా ఉంది కదా. సో 9 మీటర్స్ ఉంటుంది. మొత్తం తీస్తే ఇప్పుడు పాడైపోతుంది, సరే తీయను. బట్ ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా? ఇది ఏదైతే కర్దానా క్రిస్టల్ ఉందో, ఈ కర్దానా వర్క్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందో, ఇది బయటికి వచ్చేలాగా ఈ ప్లెయిన్ నెట్ క్లాత్ ఏదైతే ఉందో అది శారీకి బ్యాక్ సైడ్ వెళ్ళి కనపడకుండా లోపల పెట్టి స్టిచ్ చేసేయచ్చు అనమాట. సో ఇది జస్ట్ సింపుల్ వర్క్, నెక్ కానివ్వండి, ఎక్కడన్నా ఇట్లా కర్దానా వర్క్ కోసం ఇలాంటి ట్రై చేయొచ్చు. దీంట్లో సిల్వర్ కలర్ ఉంది, ఇది వచ్చేసి రోజ్ గోల్డ్. ఇది రోజ్ గోల్డ్ అనమాట. నేను సిల్వర్ కలర్ కూడా పెట్టాను, వచ్చిన తర్వాత మీకు చూపిస్తా. ఇదిగోండి ఇలా. ఇది వచ్చేసి జస్ట్ ఈ బయటకు ఓన్లీ మనకి కర్దానా వర్క్ కనిపిస్తుంది. సో ఇది డూప్లికేట్ ప్లాస్టిక్ దా లేదా ఒరిజినల్ కర్దానా అని డౌట్ వచ్చింది నాకు, కానీ ఇది ఒరిజినల్ కర్దానాని. ఇది బీట్, ఇదిగోండి వర్క్ ఇట్లా తెలుస్తుంది వర్క్. ఓకే, సన్న నీట్ ఏదన్నా శారీస్ కి సన్న వర్క్ జస్ట్ ఇట్లా లేస్ లాగా యాడప్ చేయాలి అంటే ఇదంతా ఏదైతే ప్లేన్ ఉందో అది లోపల వెళ్ళిపోయి ఓన్లీ పైన జస్ట్ ఆ స్టోన్ లైన్ ఒక్కటి కనిపిస్తుంది. అలా శారీకైనా పెట్టచ్చు, లేదా ఇంకేదైనా ఫ్రాక్స్ కి బ్లౌజెస్ కి కూడా చేయొచ్చు. నేను సపరేట్ గా పెడితే మీకు కనిపించట్లేదు ఈ రోజ్ గోల్డ్ కలర్ అనేది. ఇలా అయితే చూపిస్తున్నాను, అయితే కనిపిస్తుంది చూడండి మొత్తం. ఓకే, కర్దానా వర్క్. ఓకే, ఇలా డిఫరెంట్ నేను ఏదో ఆర్డర్ చేసుకుంటాను కాబట్టి వాటి రివ్యూ మీకు తీస్తున్నా. ఇలా బిందీస్ అయితే తీసుకున్నాను, లాస్ట్ టైం తీసుకున్నా మెరూన్ కలర్ బిందీస్. చాలా బాగుంది క్వాలిటీ అనేది. స్టిక్ అవ్వడం చాలా బాగుంది, అండ్ ఊడిపోవట్లేదు ఎక్కువ వరకు. క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చాయి అనిపించింది, అందుకే నేను బ్లాక్ లో అయితే పెట్టాను. సో ఇవైతే రెగ్యులర్ గా డ్రెస్సెస్ కి, పిల్లలకి అందరికి యూజ్ చేయొచ్చు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఏం చేశానా అనే సంగతి అయితే చెప్తా. నాకు ఇట్లా ఫ్లవర్స్ చూపిస్తా. ఇదిగోండి, ఇవి మనకి మీషోలో దొరికిన ఇలా వర్క్ ప్యాచెస్ అన్నమాట. సో ఇదిగోండి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది. ఇప్పుడు అట్లా కాంబో రావట్లేదు, కానీ సింగిల్ గోల్డ్, సింగిల్ సిల్వర్ అయితే ఉంది. అట్లా లింక్స్ ఇస్తాను. సో ఎందుకు తీసుకున్నా నేను ఇది అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఈ ప్యాచ్ తీసుకున్నాను. ఈ ప్యాచ్ నేను ఎలా క్లోజ్అప్ చేసినా కూడా చెప్తా. ఇప్పుడు ఇది బ్లౌజ్ ఉందండి, ప్లెయిన్ రెడ్ శారీ కూడా ప్లెయిన్ రెడ్ ఉంటుంది. ఇలా జస్ట్ అక్కడక్కడ బూటీస్ ఉంటాయి. సో నేను ఏం చేశానంటే ఇంకొంచెం వర్క్ చేయించి నెక్ ఇలా వచ్చేలాగా పెట్టించుకున్నాను అనమాట. బికాస్ వాళ్ళు ఈ వీ నెక్ వర్క్ ఇచ్చారు. వీ నెక్ వర్క్ ఇచ్చారా లేదు, ఈ పైన ఈ నెక్ వర్క్ ఇచ్చారనమాట. సో ఈ నెక్ వర్క్ ఇచ్చినప్పుడు ఇట్లా పైకి పెట్టుకోవాలి, వెనకాల వచ్చేసి. సో నేను ఇలా చేయించుకున్నాను అనమాట, వీ నెక్ లాగా ఇట్లా వచ్చేలాగా, కింద వర్క్ ఇట్లా వచ్చేలాగా చేయించుకున్నాను.
సో చేయించుకున్నాను. కానీ కొంచెం ఏదో డల్ అనిపిస్తుంది. సో దీనికి ఇట్లా ప్లెయిన్ రెడ్ శారీ కదా! సో ప్లెయిన్ రెడ్ శారీ అయినప్పుడు ఇలా ప్యాచ్ ఇటైనా పెట్టుకోవచ్చు. సో పళ్ళు వేసుకున్నాక ప్యాచ్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా ప్యాచ్ పెట్టుకుంటున్నామంటే కొంచెం కొత్తగా యూనిక్ గా ఉంటుంది. దీనికి ఇలా హై నెక్ వచ్చేసరికి జ్యువెలరీ ఎక్కువ వేయడానికి లేదు. పెట్టుకుంటే మంచి హెవీ ఇయర్ రింగ్స్ ఒకటే పెట్టుకోవాలన్నమాట. సో అందుకోసం ఇలా ప్లాన్ చేశాను. సో ఇలా అయితే ఉంది. సో దీన్ని ఎలా ఇది కుట్టలేదు నేను. కుట్టకుండా ఎలా ఫిక్స్ చేశాను అనేది మీకు బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను. సో ఇది ఇలా ఫిక్స్ చేయడం వల్ల అంటే ఇక్కడ ఇంకొక పిన్ కావాలంటే ఇలా ఇంకొక పిన్ పెట్టేయచ్చు నేను. సో ఏం పడిపోదు. లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను ఫిక్స్ చేసి చేతి మీద పెట్టి కుట్టేశాను అనుకోండి, అప్పుడు ఓన్లీ బ్లౌజ్ మాత్రమే పెట్టుకోవాలి. లేదు ఇప్పుడు శారీ కట్టుకున్నాక లేదు శారీ పైన పెట్టుకుంటే బాగుంది అని అనిపించినప్పుడు జస్ట్ పిన్ తీసి పెట్టుకునేలాగా బాగుంటుంది. సో పిన్ అనేది నేను ఎలా పెట్టాను అంటే 2 పిన్స్ తోటి దీన్ని పెట్టాను అనమాట. ఈ ప్యాచ్ కి ఒక పిన్ పెట్టేశాను. పిన్ పెట్టేసేసి సో ఇప్పుడు ఈ పిన్ ఉంది కదా, ఇప్పుడు మీకు ఈ పిన్ ఉంది కదా, పిన్ హెడ్ ఏదైతే ఉందో హెడ్ సైడ్ ఈ లోపల నుంచి తీసుకున్నా. సో దట్ అప్పుడు ఇది ప్యాచ్ ని మళ్ళీ హోల్డ్ చేస్తున్నట్టు మళ్ళీ క్లాత్ లోంచి ఇది తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఇలా తీసుకోవాలి. క్రిస్టల్ వర్క్ ఫ్లవర్ అయితే ఇలా వస్తుంది. మిడిల్ అంతా కూడా కొంచెం రోజ్ గోల్డ్ స్టోన్స్ వచ్చాయి కానీ ఎక్కువ వరకు గోల్డ్ ఫ్లవర్ ప్యాచ్ మాత్రం చాలా 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 బాగుంది. యాక్చువల్లీ నాకు సమ్ 300 రూపీస్ కి 2 ప్యాచెస్ వచ్చాయండి. ఇప్పుడు మాత్రం సింగిల్ ప్యాచెస్ 200 చేంజ్ అయితే చూపిస్తున్నారు. సో కాంబో అయితే లేదు. బట్ నేను లింక్ షేర్ చేస్తాను. వీళ్ళ పేజ్ లో ఇంకేమైనా ఉన్నాయో కూడా సర్చ్ చేసి షేర్ చేస్తాను. సో నేనైతే ఇట్లా ప్యాచ్ అయితే ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కోసం చెప్పాను కదా, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా ప్యాచ్. యాక్చువల్ సిల్వర్ వచ్చేసి వేరే దానికి అనుకున్నా, కానీ ఇప్పుడు ఇది ఒకటి చెప్తా, ఇక్కడ మాత్రం చాలా గట్టిగా ఉందన్నమాట. సో స్టిచ్ చేస్తే చేయడానికి రావట్లేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కావాలనుకుంటే మనం ఈ పెటల్స్ దగ్గర మంచిగా స్టిచ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ కి. ఇలా ఇక్కడ ఒక 2 కుట్లు ఇక్కడ ఒక 2 కుట్లు వేసేసామంటే ఉంటుంది. కాకపోతే బ్లౌజ్ కి స్టిచ్చింగ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దానికి శారీకి పెట్టుకుందాము లేదా ఇక్కడ సెట్ అవ్వలేదు ఇక్కడ పెట్టుకుందాము శారీ కట్టుకున్నప్పుడు అని అనిపించింది అనుకో ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక చిన్న పిన్నిస్ తీసుకొని దానికైతే పెట్టేశాను అనమాట. ఈ లోపటి నుంచి ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకో చిన్న పిన్నిస్ తీసుకున్నాను. దీని నుంచి ఇది క్లాత్ కి పెట్టచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమో ఛాన్స్ ఉంటుందంటే ఇలా పడిపోయే ఛాన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ పెటల్స్ దగ్గర ఇంకొక జస్ట్ పిన్ తోటి చిన్న పిన్స్ తోటి అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో అది బెస్ట్. కాకపోతే ఇలా ప్యాచ్ ఎందుకు మంచి క్వాలిటీగా వచ్చింది అండ్ మంచి వర్క్ కానీ లేదా ఇప్పుడు నా శారీకి ఇది ప్లెయిన్ శారీ అని చెప్పాను కదా, హైలైట్ ఏమన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విధంగా ప్యాచ్ తోటి మేక్ ఓవర్ చేస్తే లుక్ బాగుంటుంది అనే థాట్ తోటి అయితే దీన్ని ఇలా ప్యాచ్ తీసుకొని స్పేర్ గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. శారీతో ఇంకెప్పుడైనా స్టైలింగ్ చేసినప్పుడు చేయొచ్చు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి కాంబోలో సిల్వర్ ఫ్లవర్ వచ్చింది. సిల్వర్ ఫ్లవర్ అయితే ఇంకా ఏ బ్లౌజ్ కి అనేది నేను ఆలోచించలేదు. మీకు సిల్వర్ ఫ్లవర్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను. ప్రీవియస్ గా నేను రోజ్ ఫ్లవర్స్ సమ్ బ్లూ సారీ చూపించా. మీరు అడుగుతున్న ఇదిగోండి ఇలా స్టిక్ చేసి పంపించారనమాట. సో మంచి గట్టి ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్, సూపర్ ఉంది. సూపర్ వర్క్ అయితే చూడండి, మంచి కర్దానా వర్క్, స్టోన్ వర్క్. ఇదే ఫ్లవర్స్ మనం వేపించుకోవాలన్నా 200 కి ఎవరైనా ఫ్లవర్ వేయరు. వేస్తే ఒక 4 ఫ్లవర్లు వేసి ఒక 1000-1200 తీసుకుంటారు. సో అలా సో చాలా బాగుంది. సో ఇలా నీకు నా ఐడియా నచ్చితే కనుక ట్రై చేయండి. నాకైతే నేను ఎప్పుడు కట్టుకొని ఏమన్నా దేనికన్నా పేరప్ చేసినప్పుడు మీకు డెఫినెట్ గా చూపిస్తాను. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే మీయంగా డీర్ ఫ్రాక్ అయితే మాత్రం ట్రై చేసేయండి. స్టాక్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.